ప్రైజ్ ది లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. కీర్తనలు గ్రంథము 34వ అధ్యాయం 8వ వచనం. టేస్ట్ అండ్ నవ్ దట్ జెహోవా ఈజ్ బెస్ట్. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 34 వర్సెస్ 8. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడైన యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనమని మన దావీదు భక్తుడు మనందరితోనూ మాట్లాడుతున్నాడు. అలాగే ఈ లోకంలో దేవుడు మనలను ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరు. ఆయన గొప్పవాడు, ఉత్తముడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. ఆయన ప్రేమను రుచి చూసిన వారు ఎవరూ కూడా తొలగిపోలేరు. ఆయన మనలను తన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడండి. ఆయన ప్రేమను రుచి చూచి తెలుసుకున్నట్లయితే ఆయన నిన్ను నన్ను విడవకుండా ఆయన కృపతో మనలను ప్రేమిస్తాడు. మన పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. వారు దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను కలిగిన వారు దేవుని సన్నిధిలోను నిత్యము ఆనందిస్తూ సంతోషంగా ఉన్నారు. మరి మన మందిర ఆవరణములో కూడా దైవజనులు కూడా దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క కృపను పొందుకొని ఉన్నవారండి. వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కార్యములను దైవజనులు బోధిస్తూ ఉంటారు. మరి మనము కూడా దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను మనమందరమును కూడా పొందుకొని ఉన్నట్లయితే ఆయన నిత్యము మనలందరినీ తన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించుదురుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి నీకు వందనములు. దేవా, ఈ ఉదయకాల సమయంలోను మమ్ములను ప్రేమించి నీ కృపతో మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనములు. ప్రభువా, ఎందరైతే ఈ ప్రార్థనలోను ఏకీభవిస్తున్నారో అట్టి వారందరి జీవితాలలోను దేవుని యొక్క ప్రేమను, ఈ యొక్క ప్రసన్నతను కలిగి ఉండేలా సహాయమును దయచేయండి. నిన్ను రుచి చూసి తెలుసుకునే వారుగా జ్ఞానమును దయచేయండి. ప్రభువా, ఈ లోక ప్రేమలు అనేవి వ్యర్థమైనవి, కానీ నీవు ప్రేమించే ప్రేమ అనేది శాశ్వతమైనది. నీ యందు విశ్వాసము కలిగి యథార్థమైన వారుగా మేమందరమును జీవించి నిన్ను ధరించుకొని ఈ యొక్క శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని అందరినీ ప్రేమించి కాచి కాపాడమని, నీ యొక్క క్షేమాభివృద్ధిని మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.